దొంగతనానికి వచ్చిన దొంగలు 80,000 రూపాయలను కొట్టేసి 2,00,000 రూపాయల విలువైనటువంటి బైక్‌ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన వింత ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న స్థానికులందరూ కూడా నవ్వుకుంటున్నారు ఈ ఘటన చూసిన తర్వాత. 80,000 దొంగతనానికి వచ్చి 2,00,000 బైక్‌ని అక్కడ వదిలేసి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ దొంగలకు ఏర్పడింది. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో జరిగింది ఈ ఘటన. గత గురువారం నీరజ్ అనేటువంటి ఒక కిరాణా వ్యాపారి షాప్ మూసేసి రాత్రి వేళలో 10:30, 11 గంటల ఆ టైంలో కలెక్షన్ అయినటువంటి డబ్బుల్ని బ్యాగ్‌లో ప్యాక్ చేసి షాప్ క్లోజ్ చేసి బయటకు వచ్చిన సందర్భంలో ముగ్గురు వ్యక్తులు తమ బైక్ పైన వచ్చి ఆ యొక్క వ్యాపారి బ్యాగ్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో బలంగా పట్టుకున్నాడు ఆ వ్యాపారి. ఈ పెనుగులాటలో బైక్ కింద పడిపోయింది. ముగ్గురు కూడా ఆ బ్యాగ్ లాక్కునే ప్రయత్నంలో కొంత అటు ఇటు అయినా బ్యాగ్ లాగేసుకున్నారు. ఇక అప్పటికే ఆ వ్యాపారి అరుపులు కేకలు పెట్టాడు. అది గమనించి స్థానికులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ బైక్ స్టార్ట్ కాలేదు, దొంగలు తీసుకొచ్చిన బైక్. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించినటువంటి ఆ దొంగలు బైక్ అక్కడే పడేసి ఇమీడియట్‌గా అక్కడి నుంచి ఉడాయించారు. అసలు స్టోరీ ఏంటంటే ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ఆ బ్యాగ్‌లో 80,000 రూపాయలు ఉన్నాయని వ్యాపారి చెప్పగా, ఆ వదిలేసిన బైక్ విలువ చూస్తే 2,00,000కు పైగే ఉంది. దీంతో ఈ ఘటన పట్ల ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవ్వుకుంటున్నారు. దీన్ని బండి నెంబర్ ఆధారంగా కేసు కూడా నమోదు చేసి వారిని పట్టుకుంటామంటూ పోలీసులు కూడా చెప్పారు. ఒకవేళ ఇప్పుడు డబ్బులు పోయినా కూడా బైక్ ద్వారానైనా తనకు భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన కూడా వ్యాపారికి ఉంది కాబట్టి ఏం జరుగుతుంది కేసులు అనేది చూడాలి.